అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి ఏమనుకుంటూ ఉన్నారంటే అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు, నిజం చెప్పడు అనేసి. అలాగే తీసుకుంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, చంద్రబాబు నాయుడు మాటల్లో నిజం ఉండదు. అలాగే హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వెబ్సైట్లో ఉండదు. శ్మశానంలో ముగ్గుండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అని అనుకుంటూ ఉన్నారు. అసలు కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడికి మా జగనన్నకి ఈరోజు 600 హామీలు ఇచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు అయితే, ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన మొనగాడు మా జగనన్నని ప్రజలందరూ చెప్తూ ఉన్న పరిస్థితి. అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గ్రాఫిక్స్లో కనిపిస్తుంది, జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో కనిపిస్తే జగనన్న విజన్ విలేజెస్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారివన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగనన్నవి నోబెల్ ఆలోచనలు. క్రెడిబిలిటీ క్యార్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న మేనిఫెస్టోని భావిస్తే, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగనన్న మేనిఫెస్టో అంశాలు నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు, ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని. మరి అదే అంశాలు కాపీ కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు, అబద్ధపు హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు అవదా? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా? నిజం చెప్పాలంటే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో అనేది నిజంగా అసలు సాధ్యమయ్యేదేనా? అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రి అయ్యాక 5 సంతకాలు పెట్టారు. ఒకటి రైతు రుణమాఫీ మీద, అలాగే రెండోది డ్వాక్రా రుణమాఫీ, అలాగే ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాను అని చెప్పేసి, అలాగే తీసుకుంటే పెన్షన్స్ పెంచుతాను అనేసి, 4వది బెల్ షాప్స్ రద్దు చేస్తానని. కనీసం మొదట సంతకాలు పెట్టిన 5ని కూడా అమలు చేయని మీరు మళ్ళీ ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతులకి గతంలో 87,600 కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడం వలన ఆ రోజుల్లో రైతులు వ్యవసాయం ఇక్కడ చేసుకోలేక వలస వెళ్ళిపోయేవారు పట్టణాలకి. అలాంటి వ్యక్తి ఈరోజు రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అంటే రైతులు మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను. అలాగే డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చెప్పడమే కాకుండా అది చెయ్యలేదు సరికదా, 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీని కూడా ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ డ్వాక్రా మహిళలకి 1,500 రూపాయలు ఇస్తాను ప్రతి నెల అంటే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? 0 వడ్డీ ఇస్తానంటే మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సరికదా, నెట్ట నిలువుగా నిరుద్యోగ యువతకు మోసం చేసి ఇప్పుడు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అంటే యువత నమ్ముతారా మిమ్మల్ని అని అడుగుతూ ఉన్నాను. గత 5 ఏళ్ళలో మీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఈరోజు ఇన్ని ఉద్యోగాలు ఇస్తానంటే ఆంధ్ర రాష్ట్ర యువత మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను.